తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతం మనకి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేది కాన్సెప్ట్ కాబట్టి అధ్యక్ష 2,70,000 మందికి రిప్రజెంటేట్ చేస్తున్న కోవూరు నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేని కాబట్టి ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరు కూడా ఇల్లు అడగడం జరిగింది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో మనము కోవూరు నియోజకవర్గంలో అయితే మనము స్థలాలు ఇచ్చినామో ఇల్లు కట్టుకోవడం చేయమని చెప్పి ఇచ్చినామో అన్నీ కూడా ఒక్కటి కూడా ఉపయోగపడకుండా అన్నీ సగంలోనే ఆగిపోయిన దానివల్ల అంటే ఇది నారాయణ గారికి సంబంధం లేని ప్రశ్న అండి. అందుకనే ఒక నిమిషం అధ్యక్ష, అందుకనే అధ్యక్ష మేము యాక్చువల్గా ఇప్పుడు నుడాలో ఉన్నాం కాబట్టి మాకు డెల్టా ఏరియా కాబట్టి చాలా తక్కువ ప్లేస్ ఉంది కాబట్టి గవర్నమెంట్ స్థలము నుడాలో ఉన్నాం కాబట్టి టిడ్కో హౌసెస్ ఏమన్నా మాకు ఇవ్వగలరా? మాకు కోవూరు మండలంలో పడుగుపాడు ప్రాంతంలో హౌసింగ్కి అనుకూలమైన ప్రభుత్వ భూమి ఉంది. బుచ్చిరెడ్డిపాళెంలో మున్సిపాలిటీ పరిధిలో కొంత ప్రభుత్వ భూమి ఉంది. విడవలూరు మండలంలో చౌకచర్ల పంచాయతీలో తుమ్మగుంట వద్ద 5 ఎకరాలు భూమి ఉంది. కొడవలూరు మండలంలో చంద్రశేఖరపురం వద్ద కూడా ప్రభుత్వ భూమి ఉంది. కానీ మాకు ఎన్రోల్ చేసినాటి నియోజకవర్గంలో 8,660 మందికి ఇల్లు ఎన్రోల్ చేసినాం అధ్యక్ష. అందులో పీసీలు 5,000కి ఇష్యూ చేశారు అధ్యక్ష. ఇది రాజీవ్ స్వగృహ అండి, ఇది రాజీవ్ స్వగృహ, దయచేసి మన్నించండి. ఇది రాజీవ్ స్వగృహ, దీనికి మంత్రి గారు కూడా ప్రిపేర్డ్గా ఉండరు అని చేత సమాధానం లేని ప్రశ్న. రాజీవ్ స్వగృహ మాకు సరిగా లేదు కాబట్టి టిడ్కో హౌసెస్ ఏమన్నా చేయగలరా అని అడుగుతున్నాను అధ్యక్ష మంత్రి గారిని. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు కూన రవికుమార్ గారు అడిగినట్టుగా హెచ్ఎల్ఏలో ప్లాట్ నెంబర్ 88 నాగేశ్వరరావు అనే వ్యక్తి యాక్చువల్గా దాన్ని ఆక్షన్లో తీసుకోవడం జరిగింది అధ్యక్ష. 25/5/2019లో అతను 70,000 ఈఎండి కట్టారు. ఆ తర్వాత 25% కంప్లీట్ చేయడానికి 67,592, మొత్తం 1,37,592 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టారు. అయితే అతను బ్యాలెన్స్ అమౌంట్ కట్టాల్సి ఉంది. అయితే అతను ఆ టైంకి కట్టలేదు అధ్యక్ష. కట్టనందువల్ల యాక్చువల్గా డిపార్ట్మెంట్ వాళ్ళు విత్ ఇంట్రెస్ట్ కట్టమన్నారు. అయితే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేసిన చిన్న తప్పు ఏంటంటే ఇప్పటి వరకు మొత్తం ఇంట్రెస్ట్ కట్టమన్నారు. అతను డీడీ ఇచ్చాడు ఒక డేట్కి, అందుకే నేను అధికారులకు ఆదేశం ఇచ్చాను. అతను ఏ రోజైతే డీడీ ఇచ్చారు, అయితే ఆ డీడీని మన వాళ్ళు క్యాష్ చేయాలి. డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డీడీని క్యాష్ చేయకుండా ఇప్పటి వరకు ఇంట్రెస్ట్ కట్టమన్నారు. అది డిపార్ట్మెంటల్ ఫాల్ట్. అందుకని ఏ రోజైతే అతను డీడీ ఇచ్చారో ఆ డేట్ వరకే ఇంట్రెస్ట్ తీసుకొని దాన్ని రిజిస్టర్ చేయమని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను అధ్యక్ష. ఆ విధంగా ప్లాట్ నెంబర్ 88 నాగేశ్వర